వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తమ రైడ్స్లో అయితే బయటపెట్టారు. అలాగే విశాఖలో ఏకకాలంలో సిరిపురం, రామటాగిసు, అలాగే ద్వారకానగర్ ఫస్ట్ లైన్ మొత్తం అంతా సడన్ రైడ్స్ అయితే చేస్తే ఈ స్పా అని బయటగా బోర్డులు మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ఒకటి ఈ లావిస్ వెల్నెస్ అండ్ థాయ్ స్పా అని చెప్పి ఉంది. ఇలాగే మొత్తం 3 చోట్ల ఏకకాలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే రైడ్ చేశారు. అయితే గుట్టుగా వ్యభిచారం అయితే చేస్తున్నారని చెప్పి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే గమనించారు. అయితే స్పాల ముసుగులో గుట్టుగా వ్యభిచారం టాస్క్ ఫోర్స్ పోలీసు దాడులు అయితే బట్టబయలు అయ్యాయి విశాఖలో. అయితే సిరిపురం మినీ థాయ్ స్పా, రామటాయిస్ రోడ్లో థాయ్ స్పా, అలాగే ఇక్కడ లావిస్ వెల్నెస్ అండ్ థాయ్ స్పా ద్వారకానగర్లో మొత్తం 3 చోట్ల అయితే ఈ బట్టబయలయ్యాయి. విజయవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే విచారణలో వెల్లడైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు యువతులను రప్పించి గంటల తారీఫ్తో వ్యభిచారం అయితే చేస్తున్నారు స్పా ముసుగులో. అలాగే చట్టవిరుద్ధంగా స్పాలో క్రాస్ మసాజ్, ప్రధానంగా క్రాస్ మసాజ్ల కోసమే ఈ డబ్బులు వెచ్చిస్తారు పురుషులు అమ్మాయిలతో క్రాస్ మసాజ్ అయితే చేస్తున్నారు. అలాగే నిర్వాహకులకు అమ్మాయిలను విటులను అదుపులో తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖలో. అయితే స్పా సెంటర్లు సీజ్ చేశారు. ఎక్కడైతే ఈ 3 చోట్ల ఏకకాలంలో రైడ్లు చేస్తారో వాటి 3టిని పోలీసులు అయితే సీజ్ చేయడం అయితే జరిగింది. స్పా ముసుగులో వ్యభిచారం రాకెట్పై ఆరా అయితే తీస్తున్నారు పోలీస్ కమిషనర్. అయితే ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్న ముఠాపై సమాచారం రాబడుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు ఈ విశాఖలో మొత్తం అంతా ఈ వ్యభిచారాలు గుట్టురట్టు చేసామని చెప్పి పోలీస్ కమిషనర్ సిపి అయితే వెల్లడించారు. అయితే వాళ్ళు యథేచ్ఛగా డెలిబరేట్గా క్రాస్ మసాజింగ్, అమ్మాయిలతో క్రాస్ మసాజింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు యాడ్స్ అయితే ఇస్తున్నారు. అయితే ఆ యాడ్స్ ఇస్తున్న తరుణంలో పోలీసులు కళ్ళు మూసుకొని ఉంటారని అనుకుంటున్నారు. కానీ మేము కంపల్సరీగా చాలా అలర్ట్గా ఉంటాము. ఈ క్రాస్ మసాజ్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ కంపల్సరీగా మా నిఘా పెడతామని చెప్పి పోలీస్ కమిషనర్ అయితే మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనా ఈ స్పా సెంటర్లో అయితే ఈ క్రాస్ మసాజింగ్తో అమ్మాయిలతో పాటు ఎక్కడెక్కడి నుంచో ముంబై నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి కూడా తీసుకొచ్చి అబ్బాయిలకి అయితే క్రాస్ మసాజ్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మొత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే సమాచారం అందడంతో విశాఖలో ఏకకాలంగా సిరిపురం, రామటాయిస్, అలాగే ద్వారకానగర్ ఈ స్పా సెంటర్లో అయితే మొత్తం అంతా రైడ్లు అయితే చేసి మొత్తం అంతా ఎవరైతే ఈ వ్యభిచారం చేస్తున్నారో అమ్మాయిలను అలాగే విటులను అయితే అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. అయితే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరికొన్ని స్పా సెంటర్లు ఎక్కడెక్కడ ఏమున్నాయి, అసలు ఏంటి చేస్తున్నారో వ్యాపారం అని చెప్పి మొత్తం అంతా రైడ్లు చేసే పనులు అయితే ఉన్నారు. అయితే సిపి సంఘభద్ర బాగు చేస్తే మటుకు దీని మీద కంపల్సరీగా మేము నిఘా పెడుతున్నాము. ఎక్కడెక్కడైతే స్పా సెంటర్లు ఉన్నాయో అఫీషియల్గా ఉన్నాయో అన్అఫీషియల్గా ఉన్నవి మొత్తం అంతా మేము రైడ్లు చేసి ఎవరైతే ఈ క్రాస్ మసాజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు అయితే చేపడతామని చెప్పి సిపి నగర పోలీస్ కమిషనర్ సంఘభద్ర బాగ్జీ అయితే తెలియజేశారు. ఇది ఈ స్పా సెంట్రల్ రైడ్పై విశాఖలో పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి. 24 వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత స్పష్టంగా హెచ్చరించాము. వైజాగ్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు జరపడానికి వీల్లేదు. అసాంఘిక కార్యకలాపాలు జరిపితే జైలు శిక్ష తప్పదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడికి ప్రత్యక్ష బృందం పంపించి దాడులు జరుపుతున్నాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నాకు పబ్లిక్ సమాచారం ఇస్తారండి. ఆ సమాచారం మేరకు మేము ఆ బృందాన్ని పంపిస్తూ ఉంటాము. ఈ రోజు వరకు చాలా స్పా సెంటర్ మీద దాడులు జరపడం జరిగింది. లాస్ట్ 24 అవర్స్లో 2 స్పా సెంటర్స్ మీద దాడులు జరిపి 9 మంది విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం, ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఆ సెంటర్స్ సీల్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా స్పా సెంటర్ నిర్వాహకులు అందరికీ హెచ్చరిస్తున్నాం, లీగల్ బిజినెస్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు, అందరూ జైలు వెళ్తారు. క్రాస్ మెసేజింగ్ అంటే ఒక లేడీ మెసేజ్ చేస్తాడు ఒక జెంట్స్కి, మన అందరికీ తెలుసు అది నేరము, అలా చేయకూడదు. అయినా కూడా మీరు ఇలాగే మా దగ్గర క్రాస్ మెసేజింగ్ జరుగుతుంది,
మీరు రండి అని పబ్లిసిటీ ఇచ్చి ఆకర్షిస్తున్నారు పబ్లిక్ని. మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం, మీరు అనుకుంటారండి మీ స్పా సెంటర్లో ఏం జరుగుతుంది మాకు తెలియదు. మాకు అన్నీ తెలుసు. మేము ప్రత్యేక బృందాన్ని పంపించేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. కాబట్టి వైజాగ్ సిటీలో బిజినెస్ చేయాలంటే చట్ట ప్రకారంగా వ్యాపారం చేయండి, మేము అన్ని విధంగా హెల్ప్ చేస్తాం. చట్ట విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలు నడిపితే కఠినమైన చర్య ఉంటుంది, అందులో సందేహం లేదు. అందుకే వైజాగ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర కూడా ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే మాకు 7995095799 పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పంపించేసి మాకు తెలియజేయండి. మేము వెంటనే మా ప్రత్యేక బృందాన్ని పంపించేసి దారులు జరిపి తగిన చర్య తీసుకుంటాం. సిటీ వైడ్గా ఎన్ని ఉన్నాయి సార్ స్పా సెంటర్స్? ఏంటి క్రైటీరియాగా వాటికి లైసెన్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది? ఇప్పుడు స్పా సెంటర్స్కి లైసెన్స్ జీవీఎంసీ ఇస్తారండి. అదే మాదిరిగా వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటారండి. సో ఇంతకుముందు మేము లైసెన్స్ కండిషన్స్ కొన్ని వయలేట్ చేశారని చూసాము. ఆ కన్సర్న్ స్పా సెంటర్స్కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అవి మైనర్ వయలేషన్స్, అవి వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ నేరము అంటే ఆల్రెడీ చెప్పాము క్రాస్ మార్కెటింగ్ లాంటిది, అది మాత్రం ఐటీపీ యాక్ట్ కింద నేరము. మేము ఖచ్చితంగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. మాకు తెలిసింది వేరే వేరే రాష్ట్రం నుండి లేడీస్ని తీసుకొచ్చి ఆ స్పా సెంటర్లో పనిచేయాలని చెప్పి తర్వాత ఇటువంటి పనులు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. వేరే రాష్ట్రం నుండి వచ్చిన లేడీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అటువంటి ఇబ్బంది మీకు ఉంటే మొహమాట లేకుండా ధైర్యంగా నా ఫోన్ నంబర్కి కాల్ చేయండి, మేము రెస్క్యూ చేస్తాం, మీకు అన్ని విధంగా రక్షణ కల్పిస్తాం. సార్ కొన్ని స్పా సెంటర్స్ ఓపెన్ గానే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి సార్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా వీడియోలు తీస్తున్నారు. సో ఇట్లా మన వైజాగ్ కల్చర్కి చాలా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది సార్. మేము అటువంటి 4 స్పా సెంటర్స్ గుర్తించాము, ఇలా ఓపెన్గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారని. ఆ 4 స్పా సెంటర్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టి దారులు చేస్తున్నాం. సో ఆల్ స్పా సెంటర్స్కి హెచ్చరిస్తున్నాం, మీ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిక్ ఎలా చూస్తారండి, నేను కూడా చాలా ఆసక్తిగా చూసి మా దారులు ప్లాన్ చేస్తాం. కాబట్టి దయచేసి వణుకోకండి, మేము కళ్ళు మూసుకొని ఉన్నాం, మా కళ్ళు తెరిచి ఉన్నాయి, జాగ్రత్త. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.